నాకనే రాధా గోపి ఎందుకో నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. అరే నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. ఏంటి నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఉప్మా ప్రేమ అంటారా? అలాగా మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్నవాడిని నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే నీ ఫేస్ ఒక టేస్ట్ రా. చంపుతారా నిన్ను ఆ? నేను ఇలా కొడుతుంటే నవ్వుతావేంట్రా? ఎందుకో నువ్వు ఎంత కొట్టినా నీ మీద జాలేస్తుంది కదా. నాకెందుకో కోపం రావట్లేదు తమ్ముడు. తమ్ముడా? ఏ రకంగా నేను నీకు తమ్ముడిరా? నీ భార్యకు గతంలో నేను ప్రియుణ్ణి గనక. ఆగండి, ఏమిటిది? ఇటు ప్రియుడు ఇటు మొగుడు మధ్యలో చచ్చిపోతున్నాను. రే మర్యాదగా నా కొంపలోంచి బయటకు అలాగే పెట్టా. వెళ్తాను. కొంచెం ఉప్మా తినేసి. ఉప్మా తింటాం కాదురా, నిన్ను ఖైమా చేస్తాను. వెళ్ళా బయటకెళ్ళు. ఉప్మా వెళ్ళు. నువ్వేంటి ఏంటి ఆరాధనాపూర్వకంగా చూస్తున్నావు? వెళ్ళు లోపలికెళ్ళు. వెళ్ళు లోపలికి. చంపేస్తాను. రాధా. నువ్వెక్కడ దొరికావు నాకు? నువ్వేంట్రా? వెళ్ళు బయటకెళ్ళు. అలాగే వెళ్తాను. కొంచెం ఉప్మా తిని. వెళ్ళు బయటకెళ్ళు. ఉప్మా తిని. చంపేస్తాను నిన్ను. ఉప్మా తిని వెళ్తాను. ఉప్మా ఉంటా ఇస్తాను. అది కాదు తమ్ముడు, ఉప్మా తినేసి వెళ్తాను. ఉప్మా తినేసి తమ్ముడు.